దేవుడు వాగ్దానం చేసిన పరలోకం కొరకు నిరీక్షణ కలిగిన ప్రియ ప్రేక్షక విశ్వాసులకు హోప్ టీవీ తరపున ప్రేమపూర్వక నమస్సులు. యెహోషువ గ్రంథం నుండి విశ్వాస పాఠాలు మనం చదువుకుంటున్నాం ఈ 4వ ధారావాహికలో. అందులో భాగంగా ఈరోజు 11వ పాఠంకి వచ్చాం. వాగ్దాన భూమిలో జీవించుట. ఎవరు జీవించారు, ఎలా జీవించారు, ఏం చేయాలి, అలా జీవించాలంటే ఇవన్నీ తెలియాలంటే ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిందే. మీరు సిద్ధమైనట్లయితే దయసాకులను కలుసుకుందాం. మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం ఫస్ట్ హైమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలు మనం చదువుకుంటున్నాం యెహోషువ గ్రంథం నుండి విశ్వాస పాఠాలు. వాగ్దాన భూమిలో జీవించుట, ఈ పాఠం గురించి పరిచయం చెప్పండి. ఎప్పుడు కూడాను తెగల మధ్యన వాళ్ళ మధ్యన ఎప్పుడు ఈ 12 తెగల వారు కొంచెం తేడాలు అంటూ ఉన్నాయి. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినరు, ఒకళ్ళు చెప్పింది ఒక తగుపుకి అర్థం చేసుకుంటారు, నేనే ప్రాధాన్యత అనుకుంటారు. కానీ నాయకుడు చెప్పిన తర్వాత కొంతవరకు వాళ్ళు ఉన్నారు. ఏదైనా సమాజంలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ భాషలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కోపదారులు ఉంటారు. సమాజంలో అవకతవకలు అంటూ ఉంటాయి. కానీ ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏర్పాటు చేసిన గోత్రాల ప్రకారం వాళ్ళు జీవించి చుట్టూరు కూడా ఉన్నారు. మధ్యలో దేవుని యొక్క సన్నిధి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ తేడాలు, ఈ కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని మాత్రం మర్చిపోకూడదని ఆ ఒక్కటి మాత్రం గాడ్ యునైటెడ్ దెమ్, దేవుడి యొక్క కార్యం మాత్రం వాళ్ళని ఐక్యపరిచినట్లుగా కనపడుచు ఉన్నది. ఈరోజు పాఠంలో ముఖ్యంగా 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం. మరి యెహోషువ మరి ఏం చేశాడు కొన్ని సందర్భాల్లో దాని గురించి రాయబడి ఉన్నది. ఈ యొక్క యొర్దాను నది దాటిన తర్వాత మరి ఇంకా శత్రువులు కొంతమంది అక్కడ ఉండటం వల్ల యొర్దాను నది మరి పడమటి వైపు కొంతమంది గెలవలేదు, ఓడించలేదు. కాబట్టి 3 గోత్రాలు వాళ్ళని అక్కడ పంపించి మీరు అక్కడ చేయమండి, అక్కడ వాళ్ళు ఓడించి మళ్ళీ తిరిగి రండి అని చెప్తే పిల్లలందరినీ ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు నది దాటి వాళ్ళందరినీ ఓడించి సరిచేసి వచ్చారు. వాళ్ళు రాకముందు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇక్కడ ఉండగా బలిపీఠం శిలాలో ఉండగా ఇంకొక బలిపీఠం ఎందుకు కడుతున్నారు అని వాళ్ళు కోపగించుకొని తప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ అది ప్రార్థన కాదు, అది మన తర్వాత వచ్చే తరం వారికి ఇది దేవుడు స్వాధీనపరుచుకున్న భూమి అని చెప్పడానికని ఈ విధంగా వాళ్ళకి వివరించి చెప్పారు. మనం అందరం కూడాను నవీన కాల జీవితంలో కూడాను మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వాలతో ఉంటాం. ఐకమత్యం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. కానీ టు ఫాస్టర్ యూనిటీ ఇన్ ద చర్చ్, సంఘంలో ఐకమత్యం రావాలనంటే మరి చర్చ్ బోర్డులో కొంతమంది ఎలా మాట్లాడుకుంటారు, మరి అందరూ దేవుని పేరట దేవుని కార్యము కొరకు ఐకమత్యం అవ్వాలంటే ఏ విధంగా ఉండాలో ఈరోజు కొంచెం పాఠంలో వివరించబడి ఉంది. బాగుందండి. దీని పరిచయం చాలా వివరంగా మనకి ఎక్కువగా వచ్చింది. ఈ పాఠం యొక్క లేఖనం వినిపించండి. తప్పకుండా అండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. రేపుతుంది. డాక్టర్ గారు, మరి యెహోషువ నాయకత్వంలో ఈ పంపకం వెళ్తున్న సందర్భంలో నీ సమస్య ఎదురైనప్పుడు ఇందాక ముందుగా పరిచయం చెప్పారు 3 గోత్రాలు, సహాయపడిన ఆ గోత్రాల గురించి కొంచెం పరిచయం చేయండి, చెప్పండి. దేవుడు అందరినీ దీవించాడు. ముఖ్యంగా ఆ వాగ్దాన భూమిలో వాళ్ళు స్లోగా స్థిరపడుతూ ఉన్నారన్నమాట. స్థిరపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను యెహోషువ పిలిచి మోషే చెప్పిన వాక్యాలను గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శత్రువులు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఈ 2.5 గోత్రాలు, 3 గోత్రాలు కాదు 2.5 గోత్రాలు వారు, ఎందుకంటే రూబేనీలు, గాదీలు, మనస్సే యొక్క అర్ధగోత్రం, 2.5 గోత్రాలు వారు. వీళ్ళు పిల్లలు ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళేమో అక్కడ శత్రువులను తరిమి వేయడానికి అటు వెళ్ళారు. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మాకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్ళు మర్చిపోవాలని మళ్ళీ వాళ్ళు అక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేశారని ఈ తప్పుడు ప్రచారం వాళ్ళ మధ్యన జరిగినప్పుడు వాళ్ళు త్యాగం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఏర్పాటు చేయబడిన భూమిని శుభ్రం చేయడానికి వెళ్ళారు, స్వేచ్ఛను నడిపించడానికి వెళ్ళారని మరి నాయకుడు వాళ్ళకి బోధించి వాళ్ళ తరపున చెప్పినాడు. మనం వెంటనే ఉద్రేకంగా తీర్మానం తీసుకొని మరి ఒకళ్ళ మీద నిందలు వేసి కోపగించుకొని
తీర్పు తీర్చే మనస్తత్వంతో ఉండకోకుండా మరి అందరం కలిసి ఒక దేవుడినే పూజిస్తున్నాం కాబట్టి అక్కడ మాత్రం మనం సర్దుకుపోయి క్షమాపణ మనస్తత్వం కావాలని ఈ పాఠంలో వీఆర్ ద చోజన్ నేషన్ అండ్ వీ హ్యావ్ కామన్ వర్షిప్ ఓన్లీ వన్ గాడ్. అందుకోసం మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మనం ఆ యొక్క దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కలిసి ఉండాలి, సమాజంగా ఉండాలని. ఈ విధంగా పౌలు కూడాను క్రొత్త నిబంధన గ్రంథంలో మరి పౌలు మార్క్ని తీసుకెళ్లాలని వాదం జరిగిన, బర్నబాస్ ఏమో తీసుకెళ్ళకూడదని, ఈ విధంగా జరిగినప్పుడు మరి వాళ్ళు సేవను డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు వేరై సేవ విస్తారంగా జరిగారు కానీ సేవను మాత్రం బాధ పెట్టకూడదు. సో నవీన కాలంలో సంఘాల్లో సాతానుడు సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మనం సేవ కొరకు మాత్రం, సత్యం కొరకు మాత్రం, నలుగురు ముందు సాక్ష్యంగా ఉండటానికి మాత్రం, దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రం, ఈ యొక్క సృష్టిని పూజించే ఈ యొక్క అవిశ్వాసుల మధ్యన మాత్రం వాళ్ళ కొరకు మనం సర్దుకుపోయి క్షమాపణ ఓర్చుకొని క్షమాపణతో ఉండటం చాలా ప్రాముఖ్యం. క్రొత్త నిబంధన గ్రంథంలో అదే నేర్పిస్తుంది. వీ హ్యావ్ ఏ హయ్యర్ కాలింగ్ ఆఫ్ అల్టిమేట్లీ వర్కింగ్ అవుట్ ద బ్యాటిల్ ఆఫ్ ద కాస్మోస్. అంటే మహా గొప్ప పోరాటంలో దేవుడు గెలుస్తాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. నేడు కూడా ఆ విధంగానే రాబడి. బాగుందండి. విశ్వ సంఘర్షణల గురించి అందులో మనం ఎలా అర్థం చేసుకోవాలి. హైమవతి గారు తూర్పు జోర్డాన్కి పశ్చిమ జోర్డాను ఈ తెగల మధ్య వచ్చిన ఆరోపణల అపోహల గురించి పరిచయం చేయండి. తప్పకుండా అండి. ఇప్పుడు తూర్పు తెగల వారు ఎవరనంటే ఈ యొక్క 2.5 గోత్రాల వారు, రూబేనీలు, మరి గాదీలు, మనషార్థ గోత్రం వాళ్ళు. అయితే వీళ్ళు పశ్చిమ మరి ఆ గోత్రాల వారు 9.5 గోత్రాల వాళ్ళు, వాళ్ళకి తప్పుడు సమాచారం వెళ్ళింది వీళ్ళ గురించి. తప్పుగా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికి కూడా వచ్చినటువంటి జోర్దాన్ దగ్గరికి వాళ్ళు ఒక బలిపీఠం కట్టారని తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు షిలోహులోనే దేవుని యొక్క వాక్కు ప్రకారం ఏంటంటే షిలోహులోనే వాళ్ళు మందిరాన్ని కట్టించాలి, అక్కడే బలి అర్పించాలి. కానీ అక్కడే కాకుండా ఇంకో చోట దేవుడు జోర్దాన్ నా దగ్గర ఎందుకు కట్టారు మీరు అంటే ఇక్కడ బలి అర్పించాలనా, మీరు ఎందుకు కట్టారు అక్కడ, మరి లేకపోతే విభజన తీసుకురావాలనా అని వాళ్ళందరికీ కోపం వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి పని ఏంటంటే మన వాక్యంలో మనం తెలుసుకున్నట్లుగా మృదువైనటువంటి మాట కోపం చల్లాల్సిందని వాళ్ళందరినీ పెద్దలను నియమించుకొని వస్తారు. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత దీని గురించి తెలుసుకుందాం. ప్రేక్షకులకు పాఠంలోకి స్వాగతం. హైమవతి గారు దాన్ని కొంచెం కంటిన్యూ వివరించండి. తప్పకుండా అండి. వాళ్ళందరినీ కూడా పెద్దలందరినీ కూడా గోత్రాల పెద్దలందరినీ నియమించుకొని వచ్చి వీరితో మాట్లాడతారు. మీరు ఎందుకు ఇలా చేశారు అంటే వీళ్ళ భయం కూడా ఒకటి ఉందండి. ఆకాను దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల ఎలా ఊడిపోయారు, మా మీద శాపం తీసుకురావడానిక, ఎందుకు ఇలా బలిపీఠం మీరు కట్టారు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము బలిపీఠం కట్టింది అక్కడ దేవునికి వ్యతిరేకంగా కాదు, మా కుమారులు మీకు మాకున్నటువంటి మధ్య సంబంధం పోకుండా ఉండడానికి, ఇదొక సాక్షిగా ఉండడానికి. అప్పుడు 3-4 అధ్యాయాల్లో కూడాను అక్కడ రాళ్ళనన్నింటినీ కట్టేసి అక్కడ జ్ఞాపకం అర్థంగా చిహ్నంగా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఏంటంటే మన జ్ఞాపకం ఉంచుకోవాలి, మా బిడ్డలు మన మధ్య ఒక సంబంధం ఉందని, వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదని, ఒకవేళ కుమారులు మనం మనం తరం పోయిన తర్వాత కుమారులు రాబోయే తరములో విభేదాలు కలగకుండా ఉండడానికి అని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక సాక్ష్య నిలబెట్టుకోవడానికి చేశారు. అంతేగాని బలి అర్పించడానికి దేవునికి వ్యతిరేకంగా చేయటానికి కాదన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. అంటే అవన్నీ అపోహగానే ఆరోపణలుగానే తొలగిపోయాయి. తర్వాత మళ్ళా సమాధాన పడటానికి అవకాశం వచ్చింది. డాక్టర్ గారు, మరి వాగ్దాన భూమిలో నివసిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు సంతానికి వాళ్ళ గతం వారిని ఎలా వెంటాడిందంటారు? పాత నిబంధన గ్రంథ కాలంలో అలవాటు ఏంటంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికీ బలిపీఠం కట్టి బలులు అర్పించాడు. ఆ బలిపీఠం ఆ విధంగా ఉండిపోయింది, చెరిపేయలేదు. దాని అర్థం ఏంటంటే బలిపీఠం అక్కడ ఏర్పాటు చేశారు ఏంటంటే ఈ స్థలం అంతా కూడా ఈ ప్రాంతం యెహోవాకు సంబంధించింది. వాళ్ళు శత్రువులను తోలివేసి ఈ 2.5 గోత్రాలు వారు తోలివేసి అక్కడ బలిపీఠం అర్పించింది నిజంగా చేయడానికి కాదు, ఇది దేవుని స్థలము, మాకు ఇచ్చాడు, ఇది మీరెవరు రావడానికి వీల్లేదు అని అర్థం తీసుకురావడానికి పెట్టాడు. మిగిలిన వాళ్ళు 9.5 గోత్రాలు వారేమో తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి మరి గతం అనేది వాళ్ళను వెంటాడినట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ పాఠంలో మనం చూసినప్పుడు 22వ అధ్యాయం, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో మరి ఎందుకు కట్టారు, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది లార్డ్స్ వర్క్,
ఎట్ షేలా. షేలా అనే ప్రాంతం దేవుడు ఏర్పాటు చేశాడు. అది సెంటర్గా ఉంది. 3 గోత్రాలు అటు 3 గోత్రాలు ఇటు అటు షేలా సెంటర్గా ఉంది. అది దేవుని బలిపీఠం కట్టారు. ఇప్పుడు అక్కడ కట్టిన దానికి ఎందుకు కట్టారు అన్న దాని గురించి మాట్లాడదు. నాట్ ఇంటెండెడ్ ఫర్ సాక్రిఫైస్ బట్ ఫర్ విట్నెస్. బలి అర్పించడానికి కాదు, సాక్ష్యం చెప్పడానికి. సపరేటెడ్ బై రివర్ బట్ ద సేమ్ ఫెయిత్. ఇద్దరు కూడాను యోర్దాను నది వేరు చేసినప్పటికీ అటు ఇటు అందరు కూడాను విశ్వాసం ఒకటే. దేవుడు ఎప్పుడు కూడాను మనుషులందరినీ ఒక్కచోట పెట్టలేదు. ఈ యొక్క జలప్రళయం తర్వాత మీరు విస్తరించాలని దేవుడు చెప్తే ఈ యొక్క నిమ్రోద్ వచ్చి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతే మీరు బలహీనం అయిపోతారు, మళ్ళీ జలప్రళయం వచ్చి మనం తప్పుడు సమాచారం అని చెప్పింది అన్నమాట. దేవుడు మనందరిని విస్తరించి అందరికి సాక్ష్యం ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకోసం యూదులను కూడా ఎప్పుడు కూడా వాళ్ళందరిని వేరే వేరే చోటకు పంపిస్తారు. వీళ్ళే ఒక చోటే ఉండాలని ఆశపడుతున్నారు. ఫ్యూచర్ జనరేషన్స్ నో పార్ట్, మాకేం భాగం లేదు, నది అవతల ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దేవుడు వేరు మా దేవుడు అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా పార్ట్ ఆఫ్ ద వర్షిప్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము గల దేవుని యొక్క ప్రార్థనలో, జీవిత విధానంలో వీరు కూడా పారిభాగస్తులని మనం చెప్పుకోవాలి. ఈ రూబేను యొక్క లేకపోతే గాదు యొక్క ఈ మనస్సు యొక్క ఈ గోత్రం వారు ప్రత్యేకంగా వాళ్ళు గట్టివారు కాబట్టి వాళ్ళని దూరంగా పంపించారు. అయినా కానీ ఆ విశ్వాసం వాళ్ళు కాపాడుకొని వాళ్ళు సాక్షులుగా ఉంటారని ఆ యొక్క యెహోషువ యొక్క నమ్మకమైనది. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఈ యొక్క ప్లేగ్స్ బాగా ఏమంటారు, ఈ తెగుళ్ళు దేవుడు నమ్మలేదన్నప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క 2.5 గోత్రాలు వాళ్ళు బలంగా దేవుని కొరకు నిలబడ్డారు. 9.5 గోత్రాలు వారు ఒక్కొక్కసారి లోకరీతిగా వంగిపోయినట్లుగా, బలహీనంగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. వీళ్ళందరిలో నాయకుడు ఫినహాస్ అనే ఆయన మరి నాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆ నాయకుడు వాళ్ళని నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏముందంటే పాత విషయాలు వాళ్ళని హౌంటింగ్ అంటే వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆకాన్ చేసిన తప్పు మళ్ళా మనం ఎవరైనా చేస్తామేమో, మనం ఓడిపోతామేమో. తర్వాత బాల్పోయర్ అన్న చోట మరి వేరే వాళ్ళు వచ్చి అమాలేకీయులు వచ్చి మరి జనంలో కలిసి వాళ్ళని విగ్రహాధన చేయించి వ్యభిచారం చేయించారు. దానివల్ల ఎంతో నష్టం జరిగింది కదా. అలాంటిది ఏమైనా జరుగుద్దని గతం మరలా తిరిగి రాకోకుండా, ఆ తప్పులు చేయకోకుండా ఉండటానికి వీళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నట్లుగా ఉన్నది. ఈరోజు మనం నేర్చుకునేది ఈ పాట ప్రకారం ఏంటంటే, గతంలో మనం నేర్చుకున్న అనుభవాలు, బైబిల్లో చదివే చరిత్రలు, ఇవన్నీ కూడాను మన మేలు కొరకే కానీ మనకి కీడు చేయటానికి కాదు. ఇవన్నీ దాచిపెట్టి మన కొరకు ఉన్నది. ఇది ఎప్పుడో జరిగిపోయింది, మనకు సంబంధించింది కాదని అనటానికి లేదు, కొట్టివేయబడిందని అనటానికి లేదు. ఈ అనుభవాలన్నీ కూడాను నవీన కాల మన ఆత్మీయ పెరుగుదల కొరకును జాగ్రత్తగా నడవటానికి, సలహా ఇవ్వటానికి ఉన్నది, కానీ వ్యర్థం కదా అని మాత్రం కాదు. బాగుందండి. మన అనుదిన జీవితంలో అవి నడుపుదలకి ఉపయోగపడుతుంటాయి ఈ ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం చేసినప్పుడు. హైమవతి గారు, మరి తూర్పు జోర్డాన్ తెగవారి స్పందన ఏమిటి ఈ సందర్భంలో? వాళ్ళు ఎలా స్పందించారంటారు? వాళ్ళు చాలా నిజంగా అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా చక్కగా సావధానంగా విన్నారండి. ఏం గొడవ పెట్టుకోవడం కానీ, లేదంటే అదే మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అన్నట్లుగా వాళ్ళు అలా ఆరోపణలు చేస్తున్నప్పటికీ నెమ్మదిగా వాళ్ళు చెప్పేవన్నీ జాగ్రత్తగా విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏంటి ఎందుకు ఇలా కట్టారనేటువంటి విషయాన్ని సామరస్యంగా చెప్పారు, సమాధానకరంగా చెప్పారు వాళ్ళు. దాన్ని బట్టి మనం ఇందులో ఒక గొప్ప విషయం మనం తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా ఏంటంటే కోపం వచ్చినా కూర్చొని ఏంటి ఇది అని మనం చర్చించుకొని దాని సమస్య ఏంటి, దానివల్ల అవతల వ్యక్తికి సామరస్యంగా పరిష్కరించుకోవాలని దాని గురించి ఇది చాలా చక్కగా వివరిస్తుందండి. వాళ్ళు చేసినటువంటి మంచి మాదిరికరంగా చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము మీ నుండి విడిపోతామేమో, మరి మా దేవుడు, మరి వాళ్ళు మనం ఆరాధించేటువంటి దేవుడు షిలోహులో ఉన్నాడని, మీరు మా జాతీయులు కాదని వాళ్ళు మమ్మల్ని మీ తరంలో ఉన్న ఓకే మా కుమారులు వచ్చినప్పుడు మమ్మల్ని త్రోసివేస్తే అప్పుడు ఎలాగా, అందుకని మేము సాక్షి ఎక్కడ పెట్టి ఉన్నాం, ఇదంతా దేవుని సంబంధించినప్పుడు అవతల వాళ్ళు సంతోషించి దేవుని స్తుతించారండి. దాని విషయంలో తెలుసుకున్నాక ఇప్పుడు సార్ చెప్పినట్లుగానే ఫినెహాసు ఎలియాజర్ యొక్క కుమారుడు, ఆయన్ని ఇక్కడ వీళ్ళతో పాటు నాయకుడిగా పంపించి వాళ్ళందరూ సంతోషంగా వచ్చి ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తారు. ఇదంతా కూడాను మనకి వ్యతిరేకంగా ఏం కాదు, దేవునికి వ్యతిరేకంగా ఏం కాదు, వాళ్ళు చేసింది కూడా మంచి పనే చేస్తారు, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి, ఇట్లాగా మన దేవునికి సంబంధించిన వాళ్ళే అని చెప్పుకోవడానికి, స్థిరంగా ఉండడానికి, బలంగా ఉండడానికి
ఉండడానికి అని చెప్పినప్పుడు అందరూ కూడా సంతోషిస్తారు. ఇక్కడ ఐకమత్యం తీసుకొచ్చారు. ఇలా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలనేటువంటి విషయం ఇక్కడ జరుగుతుంది. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న విరామం తర్వాత పాఠం చివరి భాగంలో 11వ పాఠం చివరి భాగంలోకి ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, మనం వాగ్దాన భూమిలో జీవించడం గురించి చదువుకుంటున్నాం. ఇంతవరకు మనం యెహోషువ నాయకత్వాలు ఇప్పుడు ఇంతవరకు కొన్ని సమస్యలు వాళ్ళకి రావటం, పరిష్కరించడం జరిగింది. ఆ యెహోషువ పరిష్కరించే పద్ధతి నుంచి మనం ఏమి నేర్చుకోగలమంటారు? మన పాప మానవులం కాబట్టి ఎప్పుడు కూడాను ఒకళ్ళు ఆలోచించే ప్రకారం మనం ఆలోచించలేము. తల్లిదండ్రుల మధ్యన బిడ్డల మధ్యన ఎప్పుడు ఏదో ఒక ఆలోచన కొంచెం తేడాను, ఇది సహజం, సాధారణంగా వచ్చేది, కార్నల్ నేచర్. పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ 2.5-9.5 గోత్రాల వారికి ఈ యొక్క అక్కడ కట్టడం, ఆ యొక్క బలిపీఠం కట్టడం వల్ల చాలా వచ్చాయి. దాంట్లో నుంచే పాఠం కూడా నేర్చుకుంటున్నాం. ఈ పాఠం అంతా కూడా ఈ పాఠం నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నవీన కాలంలో కూడాను సంఘాల్లో చూసారా, మరి 16వ శతాబ్దంలో చీకటి యుగాలు అయిపోయిన తర్వాత, దిద్దుబాటుతనం వచ్చిన తర్వాత, మరి బ్యాప్టిస్ట్ వారేమో బ్యాప్టిజం గురించే చెప్పారు, అర్థమవుతుందండి. మెథడిస్ట్ ఏమో సాల్వేషన్ గురించే చెప్పారు, శుద్ధిగా జీవించడం అనేదాన్ని. ఇట్లాగా ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పినప్పుడు క్రైస్తవుల్లోనే ఐకమత్యం లేదు, ఒక సంఘంగా లేరు, యేసుక్రీస్తు వారు ఒకడై ఉన్నారు, ఒక మతం అని తప్పుడుగా అర్థం చేసుకోవటం వల్ల మరి క్రైస్తవులు కాని వారికి ఇది మంచి ఉద్దాంపుగా లేదు. నవీన కాలం సంఘాల్లో కూడాను నేనే పెద్దగా ఉండాలని ఒక ఆయన, నేనే ఖజానాకి అధికారిగా ఉండాలని ఒక ఆయన, పాస్టర్ గారు చెప్పింది ఒక విధంగా. సో మనందరం కూడా ఒక దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు ఐకమత్యం అనేది చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో 6 పాయింట్లు చెప్పబడ్డది. నెంబర్ 1, ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు తప్పును ఆ విధంగా మొండిగా ఉంచుకోకుండా తప్పుని పరిష్కారం చేయడానికి ప్రయత్నించాలి, సప్రెస్ చేయకూడదు. అది నొక్కి పెట్టి దాచిపెట్టి అది ఎప్పుడైనా వేల్కొనాలాగా పైకి పెరుగుతుంది. కాబట్టి కమ్యూనికేట్, ఇది తప్పు జరిగింది ఇక్కడ, దీని పరిష్కారం అవసరమని దాన్ని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండు. రెండవది, ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ కన్విన్స్డ్ ఆఫ్ దేర్ జడ్జ్మెంట్, ఇది తప్పు జరిగింది, దీంట్లో ఏదో అన్యాయం జరిగింది, వెంటనే నువ్వు ఈ నిర్ణయం తీసేసుకోవాలని కన్క్లూజన్కి వచ్చేవాడు తప్పు, ఇది నిజమని తీర్పు వెంటనే తీర్చకూడదు. చాలా ఆలోచనతోనూ అందరిని కలుపుకున్నట్లుగా అన్ని మనస్తత్వాలు అర్థం చేసుకోవాలి. మూడవది, టాక్ అబౌట్ రియల్, పర్సీవ్ ద ప్రాబ్లం, సమస్య ఏంటో బాగా పరిశీలించి చూడు, వెంటనే నువ్వు కన్క్లూజన్స్కి వచ్చేసేసి వీడు తప్పు వీడు రైట్ అని చెప్పడానికి కొంచెం సమయం తీసుకో, ప్రార్థన చేయి, మాట్లాడు వాళ్ళతో, ఇంకా బాగా ఆ సమస్యను పరిష్కరించడానికి తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఇంకంతే కాకుండా 5వది, వెన్ అక్యూజ్డ్ ఫాల్స్లీ ఆర్ రైట్లీ, ఒకవేళ నువ్వే చేసావరా, నీ వల్లే జరిగిందని అని అనకముందు వాళ్ళతో కూర్చొని, పొరపాట్లు అందరూ చేస్తారు, ఈ ఒక్కసారికి నువ్వు తెలుసుకో ఈ సంగతి జరిగిందని ఒక బ్రదర్హుడ్గా, ఒక సోదరి భావంతో చెప్పినప్పుడు, ఇంకా ఆఖరికి దేవుడు ఆ పరిష్కారం జరిగించిన తర్వాత, దేవుడు వల్ల జరిగింది మనందరం ఒకటి, ఒక కుటుంబం, ఒక శరీరం, ఒక బాడీకి శరీరంగా ఉన్నామని చెప్పినప్పుడు ఇది బైబిల్ పద్ధతిగా ఉంటుంది. క్రొత్త నిబంధనలు యాకోబు గ్రంథంలో కూడా ఆ విధంగానే రాయబడి ఉన్నది. బాగుందండి. హైమవతి గారి, మనం ఈ వాగ్దాన భూమిలో జీవించే విధానం గురించి తెలుసుకోవాల్సి ఉంటే చెప్పండి. అవునండి, తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ప్రజలు వాళ్ళని అపార్థం చేసుకున్నప్పటికీ, మిగతా గోత్రాల సహోదరుల అపార్థం చేసుకున్నప్పటికీ వాళ్ళ భయం ఏంటో చెప్పారు. మీ నుంచి మేము దూరం అవుతామేమోనన్న భయం మాలో ఉంది. దేవుని చిత్తం ఏంటంటే సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి కానీ వాళ్ళ మధ్య విభేదాలు ఉండాలని కాదు, ఐకమత్యంగా. అందుకే యేసుప్రభు వారు కూడా ఇలా ప్రార్థన చేస్తారు కదా. యేసుప్రభు వారి ప్రార్థన కూడా అంతే, ఏంటంటే సహోదరులందరూ కూడా, విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, ఏక హృదయం కలిగిన వారుగా ఉండాలనేటువంటిదే. కాబట్టి తన తండ్రితో ఏకమై ఉన్న రీతిగా మన యొక్క శిష్యులందరూ కూడాను, యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలని శిలువ మరణానికి ముందుగా యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. హృదయాన్ని కదిలించే ఈ చక్కని ప్రార్థన యుగాల పొడవునా కూడా అందరికీ అవసరమై ఉన్నదండి. ఈనాడు కూడా వినిపిస్తుంది ఆ ప్రార్థన. ఆయన మాటలు ఇవి, వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ కూడా మరి ఏకంగా ఉండవాలని వాళ్ళందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాబట్టి వీళ్ళందరిలో కూడా వాళ్ళ యొక్క మనసు కూడా ఏంటంటే
ఇట్లా విడిపోకుండా ఉండాలని. ఒకవేళ మేము విడిపోతామని భయంతో ఇలా చేసాము, అంతేగాని దేవునికి వ్యతిరేకంగా మేము బలి అర్పించడానికి కాదు, లేకపోతే మన మధ్య విభేదాలు తీసుకురావడానికి కాదు అని చెప్పి చెప్తారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చెప్తారు మేము ఎందుకు వచ్చామని అంటే, మనకి ఆకాను వల్ల ఎలాంటి సమస్య వచ్చిందో మీకు తెలుసు, ఆకాను వల్ల మనం ఎంత దెబ్బతిన్నామో తెలుసు, అలాగే ఉన్న చేస్తున్నారేమని మీ దగ్గరకు వచ్చామన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ మధ్య సమాధానం శాంతి ఏర్పడింది. డాక్టర్ గారు మీరేం చెప్తారా? అంటే ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైన పాఠం. మనం ఏదో జస్ట్ అక్కడేదో ఒక పోట్లాట జరిగింది, మనసుమార్దాలు వచ్చాయి, మరి చేయకూడని కార్యం చేయటం వల్ల వీళ్ళు తప్పుడు, ఇది ఒక్కటే కాకోకుండా నవీన కాలంలో క్రైస్తవ సమాజాల్లో మనకు ఐకమత్యం లేకపోవటం, చాలా సంఘ యొక్క సేవ విస్తీర్ణత చాలా కొరత అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న దానికి కూడాను నేనే గొప్ప అని దేవుని ముందు నిలబడటం, తగ్గింపు స్వభావం. యేసుక్రీస్తు వారు పై మేడ గదిలో కూర్చున్నప్పుడు ఆఖరిగా ఆయన దుఃఖం ఏంటంటే లోకభారం ఒక్కటే కాదు, వీళ్ళు 3 సంవత్సరాలు నాతో ఉన్నారు, గ్రాడ్యుయేషన్ టైం వచ్చింది, డిగ్రీ ఇచ్చే టైం వచ్చింది, కానీ వీళ్ళలో ఒకళ్ళొకళ్ళకి పొంతు లేదు, నేనే గొప్పవాడు నేను గొప్ప. ఇన్ఫ్యాక్ట్ ఒక తల్లి వచ్చి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నా పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఏం అడుగుతున్నా నీకు తెలియదమ్మా, ఆ భారం మీరు మొయ్యలేరమ్మా అని అంటే అర్థం చేసుకోలేదు. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతివాడు గొప్ప, తర్వాత అహంభావం ఎక్కువ, ఈగో ఎక్కువ. ఇలాంటి సందర్భాలు యేసు ప్రభు దగ్గర ఆయన మాదిరికరమైన వాడు. వాళ్ళని తిట్టి కొట్టినట్టుగా చెప్పలేదు యెహోషువ, చాలా బాధ్యతగా కూర్చోబెట్టి నిదానపరిచి వివరించి చెప్పాడు. ఈ రోజుల్లో అలాంటి నాయకులు అవసరం, అలాంటి మనస్తత్వాలు అవసరం. ఎప్పుడు కూడా సంఘం ప్రాముఖ్యం, కార్యక్రమం ప్రాముఖ్యం వేరే వాటికన్నిటికన్నా. అలా చెప్పింది విని నడుచుకునే సంఘం కూడా అవసరం, సంఘ సభ్యులు కూడా ఆ రీతిగా ఉండాలి. ఈ వాక్యమైన ప్రేక్షకులందరికీ అట్టి మనసు ఉండాలని దీవించండి. తప్పకుండా అండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇదిగో దేవా, మా యొక్క ప్రేక్షకులందరూ మేమందరం కూడా నాయన వాక్య ప్రకారము యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థన ప్రకారము ఏక హృదయము ఏకాత్మ కలిగి ఐకమత్యం కలిగి ఉండేలాగా సంఘాల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా క్రీస్తులో కుటుంబం వలె, అన్నదమ్ముల వలె, అక్కచెల్లు వలె మెలుగుటకు మా అందరికీ సహాయం దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామని నమ్ముచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి. ఈ రోజుల్లో సంఘంలో చాలా అవసరమైన పాఠం, చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన వాగ్దానాలు పొందటం, పొందిన వాటి ప్రకారం జీవించటం, అలా జీవిస్తున్నప్పటికీ కూడా అపోహలు రావటం ఇవన్నీ చాలా సాధారణమే. కానీ క్రైస్తవ జీవితంలో సాధారణమే అనుకుంటున్న ఈ సమస్యలు కూడా ఎంతో సామరస్యంగా, శాంతియుతంగా, ముఖ్యంగా స్వార్థరహితంగా మనం పరిష్కరించుకోవటం అనేది లేఖనం మనకు చూపిస్తుంది. దాని ప్రకారం కొనసాగాలంటే మనం నమ్మిక ఉంచాలి. ఎవరి మీద అంటే దేవుడు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు, ఎంతలా నమ్మాలి, నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.